UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో వెల్త్ చక్రవర్తి గారు ఉన్నారు. నమస్కారం సార్. పిఎంఎస్ గురించి మనం చాలా మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఫైనల్ గా పిఎంఎస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చేయాలనుకుంటున్నా. ఇప్పుడు నేను చేయాలనుకున్నప్పుడు మార్కెట్ లోకి వెళ్తే చాలా పిఎంఎస్ ఉన్నాయి. మీరు చెప్పినట్టు ప్రతి మ్యూచువల్ ఫండ్ హౌస్ కి పిఎంఎస్ ఉంది. అలా కాకుండా కొన్ని స్టాండ్ అలోన్ పిఎంఎస్ కూడా ఉన్నాయి. ఇలాంటి పిఎంఎస్ ఉన్నప్పుడు ఎలా మనం ఒక మంచి పిఎంఎస్ ని చూస్ చేసుకోవాలి? ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ అయితే మనం పాస్ట్ పర్ఫార్మెన్స్ అలా చూసుకుంటాము. ఇందులో ఎలా ఉంటుంది? ఫండ్ మేనేజర్ ని చూడాలా, లేదంటే పాస్ట్ పర్ఫార్మెన్స్ చూడాలా? ఎలా చూస్ చేసుకోవాలి? ఏది బెస్ట్ పిఎంఎస్ ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ లో ఒకసారి చెప్పండి. యాక్చువల్‌గా మీరు చెప్పినట్టు మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో లైక్ కోటక్ కావచ్చు, ఐసీఐసీఐ, మోతిలాల్ ఓస్వాల్, వైటోక్ ఇట్లాంటి కంపెనీస్ అన్ని కూడా పిఎంఎస్‌ని ఆఫర్ చేస్తున్నాయి. అలాగే నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ కొంతమంది ఉంటారు లైక్ ఎన్జే ఇండియా. వాళ్ళు ఇండియాలో వన్ ఆఫ్ ద నెంబర్ 1 మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు. వాళ్ళు ఎన్జే వెల్త్ వాళ్ళు కూడా పిఎంఎస్‌ని ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్రోకింగ్ కంపెనీస్ కొన్ని ఉంటాయి. మోతిలాల్ ఓస్వాల్ లాంటి కంపెనీస్ ఉంటాయి. పూర్ణాద కంపెనీ ఉంటుంది. అలాంటి లేకపోతే మీకు మనకి ఆనంద్ హాటీ ఉంది. ఆనంద్ రెడ్డి వీళ్ళంతా బ్రోకింగ్ కంపెనీస్. వాళ్ళు కూడా పిఎంఎస్‌ని ఆఫర్ చేస్తున్నారు. సో ఇట్లా మీకు రకరకాల సెగ్మెంట్స్ నుంచి మనకి పిఎంఎస్ అనేది ఆఫర్ చేస్తారు. కొంతమంది ఎలా అంటే టాప్ మోస్ట్ ఫండ్ మేనేజర్లు ఎవరైతే ఇండియాలో ఉన్నారో వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫండ్ మేనేజర్లు లైక్ సునీల్ సింఘానియా కావచ్చు, అలాగే పంకజ్ ముర్రా కావచ్చు, అలాగే రాకేష్ కొఠారి కావచ్చు. ఈ పంకజ్ ముర్రా అనేమో మనకి యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ లో పనిచేసి వచ్చారు. ఆయన 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన బయటకు వచ్చి ఓన్ గా కంపెనీ పెట్టున్నారు. రెనైజెన్స్ అని కంపెనీ పెట్టారు. సో ఆ రెనైజెన్స్ కంపెనీ నుంచి మనకి పిఎంఎస్ కూడా ఆఫర్ చేస్తారు ఆయన. సో అలాగే సునీల్ సింఘానియా వాళ్ళు వచ్చి అబాకస్. సో అబాకస్ అనేది చాలా మంచి ఫేమస్ పిఎంఎస్ కంపెనీ ఇండియాలో. అది రన్ చేసేది మనకి సునీల్ సింఘానియా. చాలా మంది చెప్పుకుంటారు నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్, నిప్పాన్ ఇండియా విజన్ ఫండ్ చాలా నెంబర్ 1 ఫండ్ అని చెప్పి. సో దానికి బ్యాక్ బోన్ సునీల్ సింఘానియా. సో ఆయన రన్ చేసేది అబాకస్ కంపెనీ. అలాగే రాకేష్ కొఠారి ఉన్నారు. ఆయన డిఎస్పీ ఫండ్ హౌస్ లో చాలా పనిచేసి ఆయన సొంతంగా బయటకు వచ్చి పెట్టున్నారు. ఏఏఏ అంటే ఆల్ఫా యాక్రెట్ అడ్వైజర్స్ కంపెనీ పెట్టారు. ఆయన ద్వారా వచ్చేది పిఎంఎస్, వాళ్ళ కంపెనీ పిఎంఎస్ ఉంటాయి. సో ఇట్లా పిఎంఎస్ చాలా మంది మనకి ఇస్తారు. సో ఎట్లయితే మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మనకి వెరైటీస్ ఉన్నాయో అంటే మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, అలాగే లార్జ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అలాగే ఉన్నాయో పిఎంఎస్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. పిఎంఎస్ కూడా మిడ్ క్యాప్ సంబంధించిన పిఎంఎస్ కొన్ని ఉంటాయి, లార్జ్ క్యాప్ పిఎంఎస్ ఉంటాయి, ఫ్లెక్సీ క్యాప్ పిఎంఎస్ ఉంటాయి. అలా రకరకాల డైవర్సిఫికేషన్స్ లో కూడా మన పిఎంఎస్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఫస్ట్ మన కన్జర్వేటివ్ మన కస్టమర్ అడిగే క్వశ్చన్ ఏంటంటే మీకు తీసుకునే రిస్క్ అప్డేట్ ఎంత ఉంది, మీకు టెన్యూర్ ఎంత ఉంది. టెన్యూర్ ఒక 20 years ఉంది, 15 years ఉంది అంటే కనుక అబౌట్ 10 years ఉంటే మాత్రం మేము లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ కాంబినేషన్లోనే లేదా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కాంబినేషన్లో మనం పిఎంఎస్ ఇస్తాం. అలా కాదు నాకు ఓన్లీ 5 years ఉంది టైం, 5 years నేను బయటకు వచ్చేయాలి అంటే నాకు ఆల్రెడీ 55 years ఉన్నాయి, ఇంకో 5 years నేను రిటైర్ అవుతాను అన్న టైంలో మనం కేవలం లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఆర్ లార్జ్ క్యాప్ రికమెండ్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఒక్కొక్క సెగ్మెంట్లో ఒక్కొక్కరు నెంబర్ 1గా ఉన్నారు. లార్జ్ క్యాప్ కన్సర్వేటివ్ గా కావాలంటే అబాకస్ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. సో అట్లాంటి కస్టమర్స్ మేము అబాకస్ నుంచి ఇస్తాం. కొంచెం యంగ్ గా ఉన్నారు, లాంగ్ రన్ ఉంది అంటే ఐసిఐసిఐ వాళ్ళది ప్రస్తుతం బాగుంది. సో చూడండి పర్ఫార్మెన్స్ అనేది మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మీరు చూడండి మనకి మ్యూచువల్ ఫండ్స్ లో తెలుసు మీకు ఒక రెగ్యులర్ ప్లాన్స్ అని, ఒక డైరెక్ట్ ప్లాన్స్ అని ఉంటాయి. రెగ్యులర్ ప్లాన్స్ లోకి వెళ్తేనేమో ఒక అడ్వైజర్ ఉంటాడు, డైరెక్ట్ ప్లాన్స్ లోకి వెళ్తే మనం సొంతంగా చేసుకోవచ్చు, ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటుంది, ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. కానీ పిఎంఎస్ లో వచ్చి మనకి ఆప్షన్స్ లేవు. డైరెక్ట్ ప్లాన్ రెగ్యులర్ ప్లాన్ డిఫరెన్స్ ఏం లేదు. కంపల్సరీగా మనం ఒక అడ్వైజర్ ద్వారానే వెళ్ళాల్సిందే. మనం బ్యాంక్ వెళ్ళినా అదే ఎక్స్పెన్స్ రేషియో, మనం సొంతంగా తీసుకున్నా అదే ఎక్స్పెన్స్ రేషియో. సో అందులో అయితే మొహమాటంగా ఏం లేదు. ఇక్కడ ఏంటంటే మనకి అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో పిఎంఎస్, ఇప్పుడు మనకు తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ 5 years నుంచి పిఎంఎస్ లో ఉన్నాం. సో మనం ఆల్రెడీ చాలా మందికి నిప్పాన్ పిఎంఎస్ ఇచ్చాము, కోటక్ పిఎంఎస్ ఇచ్చాము, ఐసిఐసిఐ, అలాగే మనకి ఆదిత్య బిర్లా, అలా చూసుకుంటే ఎన్జే ఇండియా, ఇట్లా చాలా మంది పిఎంఎస్ లో మనం చేసి ఉన్నాం కాబట్టి మనకు ఐడియా వచ్చింది. ఓకే రాబోయే రోజుల్లో విచ్ ఇస్ ద బెస్ట్ పిఎంఎస్ లేదా మీ రిక్వైర్మెంట్ కి ఉన్న అన్ని పిఎంఎస్ లో ఏది సూట్ అవుతుంది అని ఒక డెసిషన్ మేకింగ్ అయితే మనం ఈజీగా చేయొచ్చు. సో ఇందులో కంపల్సరీ అడ్వైజర్ ద్వారా వెళ్ళాలి కాబట్టి మన అప్రోచ్ అయితే మాత్రం మనం వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి బేస్డ్ ఆన్ ద మార్కెట్లో ఎన్ని పిఎంఎస్ లో కూడా ఏ పిఎంఎస్ చాలా బాగుందని చెప్పవచ్చు. ఇప్పుడు చూడండి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏఎస్కే పిఎంఎస్. ఏఎస్కే పిఎంఎస్ అనేది ఇండియాలో చాలా పెద్ద పేరు ఉన్నది. ఎక్కువ లార్జెస్ట్ ఏయుఎం అంటే అసెట్ మేనేజ్మెంట్ ఎవరైనా కంట్రోల్ చేస్తున్నారంటే పిఎంఎస్ లో అది ఏఎస్కే. అందులో ప్రదీక్ ఒక ఆయన ఉండేవాడు, ప్రదీక్ ఫండ్ మేనేజర్ ఉండేవాడు. ఇప్పుడు ఆ ప్రదీక్ ఫండ్ మేనేజర్ మారిపోయారు, ఐఎస్కే నుంచి మూవ్ అయ్యి మోతిలాల్ ఓస్వాల్కి వచ్చారు. ఇప్పుడు చాలా మందికి తెలియదు ఈ విషయం, ఒక అవుట్ సైడర్ కి ఈ విషయం తెలియదు. ఓకే బ్రాండ్ పేరు చెప్పి వెళ్ళిపోతారు, కానీ ఆ బ్రాండ్ కనుక ఉన్న బ్యాక్ బోన్ ఎవరు, ఆ ఎంప్లాయీ ఎవరు, ఆ ఎంప్లాయీ అక్కడే ఉన్నారా లేదా షిఫ్ట్ అయిపోయారా అనేది వాళ్ళకి తెలియదు. సో ఆ బ్రాండ్ చూసి ఏఎస్కే వెళ్తారు, కానీ యాక్చువల్గా అక్కడ ఉన్న మంచి పర్సన్ ఎవరైతే ఉన్నారో చేంజ్ అయిపోయారు. సో ఇప్పుడు తీసుకోవాల్సిన మోతిలాల్ ఓస్వాల్. సో లాస్ట్ కొన్ని ఒక మోతిలాల్ ఓస్వాల్ పర్ఫార్మెన్స్ బాగాలేదు, ఇది పర్ఫార్మెన్స్ బాగాలేదు కదని చెప్పి దానికి వెళ్ళరు. కానీ కొత్తగా
ఎంప్లాయీ జాయిన్ అయ్యారు, వితిన్ 3 years పూజ చేసుకుంటారు కాబట్టి దిస్ ద రైట్ టైం. సో ఇట్లాంటివన్నీ కూడా లేమన్కి తెలియదు, ఒక ఆర్డర్మెంట్ తెలియదు. సో మన అప్రోచ్ అవుతాం కాబట్టి మనకి ఏంటంటే ఏ పిఎంఎస్ బాగుందని చెప్తాం. సో చూడండి, పిఎంఎస్ అనగానే కేవలం స్టాక్స్ మాత్రమే ఉంటాయి. మనం ఐసిఐసి తీసుకున్నా, అబాకస్ తీసుకున్నా, మోతిలాల్ ఓస్వాల్ తీసుకున్నా కేవలం స్టాక్స్ మాత్రమే వాళ్ళు కొంటారు. కానీ ఒక్క ఇండియాలో ఏదైనా పిఎంఎస్ ఉంది, అందులో స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ఇట్లా అన్నీ ఉన్నాయంటే మాత్రం అది ఓన్లీ ఎన్జేపిఎంఎస్. ఒక ఎన్జేపిఎంఎస్ వాళ్ళే ఇవన్నీ బాస్కెట్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనకి ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి నేను స్ట్రాంగ్గా కూడా ఎన్జేపిఎంఎస్ రికమెండ్ చేస్తాను. కాస్ట్ పర్ఫార్మెన్స్ తీసుకుంటే కూడా 74% CAGR వచ్చిన తాత్కాల్లో ఉన్నాయి 1 yearలో. ఆన్ అండ్ యావరేజ్గా 3 years 34% రిటర్న్ జనరేట్ చేశారు. పర్ఫార్మెన్స్ వైజ్గా నెంబర్ 1 ఉంది. బాస్కెట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అవైలబిలిటీలో ఏదైతే ఉందంటే అది ఎన్జేపిఎంఎస్. సో కాబట్టి అది మనం స్ట్రాంగ్గా రికమెండ్ చేయొచ్చు. ఓకే. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారు. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఫండ్ మేనేజర్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయిన విషయం చాలా మందికి తెలియదు. కానీ ఆ బ్రాండ్ నేమ్ ఫేమస్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత అనుకున్న రిటర్న్స్ రాలేదని మళ్ళీ బాధపడతారు. కాబట్టి అక్కడ మీకు ఎక్స్పెన్స్ రేషియో సిమిలర్ గానే ఉంటుంది. డైరెక్ట్ ఇండైరెక్ట్ అలా ఏమి ఉండదు. కాబట్టి మీరు అడ్వైజర్ త్రూగా వెళ్తే వాళ్ళు మీకు కరెక్ట్ గైడెన్స్ ఇచ్చే ఛాన్స్ మాత్రం ఉంటుంది. అది కూడా మీరు ఏదైనా ఒక రెప్యూటెడ్ ట్రస్టెడ్ అడ్వైజర్ త్రూగా వెళ్తే ఇంకా బాగుంటుంది అనమాట. అదే మీరు డైరెక్ట్గా ఒకవేళ చేసుకోవాలి అంటే మరి మీకు ఈ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుంటే మాత్రము అప్పుడే మీకు ఒక మంచి రిటర్న్ వచ్చే అవకాశం మాత్రం ఉంటుంది. సో ఖచ్చితంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.